టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేరెళ్లపల్లి వరకు చేరుకుంది. 100 కిలోమీటర్ల పాదయాత్రను అనిరుద్ రెడ్డి పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్య సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయన్నారు. విద్యార్థి అమరుల ఆశయాలు నెరవేరలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై నేరెళ్ల నుంచి మా ప్రతినిధి ప్రణయ్ అనిరుద్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇప్పుడు మనము 13 మైసమ్మ గుడి నుంచి ప్రారంభించినాం. మొదటగా కాకర్లపాడు గ్రామానికి వెళ్ళాం. అక్కడ పోతే డబుల్ బెడ్రూమ్ లేవు, కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. వీళ్ళకి ఇంకా మోసం చేస్తున్నారు. రుణమాఫీ అయితే అసలే లేదు. 50,000 ఉండేటోళ్ళకి ఇప్పుడు 1,25,000 నుంచి 1,50,000 మిత్తితోనే అయింది. వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. వాళ్ళు భయపడుతున్నారు, ఇప్పుడు మా భూమి లాక్కుంటారా అని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని. ఇదే కాకుండా కొన్ని గ్రామం ఈరోజు పొద్దున పోయినాం. ఇది మన బాలనగర్ నుండి అమ్మపల్లి నుండి గౌతాపూర్ బోర్జానంపేట వరకు. అక్కడ లక్ష్మారెడ్డి సంవత్సరం నుండి చెప్తుండు రోడ్ శాంక్షన్ అయింది కానీ రోడ్ వేస్తలేరు. మన నెల కింద కూడా వచ్చేసి నిలబడి రోడ్ మరమ్మతులు చేస్తున్న 30 లక్షలు వచ్చాయంటే ఆర్టీఐ యాక్ట్ పెట్టినాం. ఇప్పటివరకు దాని డేటా లేదు. ఆర్టీఐ యాక్ట్లో కూడా డేటా ఇస్తలేరు. అంటే వీళ్ళు ఎంత మోసం చేస్తుందో మీరు చూడండి. దాని తర్వాత బోర్జానంపేట రోడ్ ఉంది. అది ఆ రోడ్ ఇక్కడ అగ్రహాంపట్లపల్లి వరకు వస్తుంది. మేము అదే రోడ్ ద్వారా నడుచుకుంటూ వచ్చాం. రోడ్ వచ్చి మధ్యలో టైల్స్ ఫ్యాక్టరీ కాడ అయిపోయింది. నేనేమని అడిగినాను, ఇది గవర్నమెంట్ వేయించిన రోడా? గవర్నమెంట్ వేయించిన రోడ్ ఎట్లుంటుంది? బోర్జానంపేట నుండి ఈ అగ్రహాంపట్లపల్లి రోడ్ వరకు టచ్ కావాలి. మధ్యలో ఇట్లా అయిపోయింది. అంటే మీరు ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి ఫ్యాక్టరీ వాళ్ళతో ఆ బోర్జానంపేట వాళ్ళు లక్ష్మారెడ్డి పోతే మహిళలు ఆపినారు, తిట్టినారు. కాబట్టి లక్ష్మారెడ్డి టైల్స్ ఫ్యాక్టరీతో మాట్లాడించి రోడ్ వేయించి ఈయన వేయించినా అని చెప్పుకుంటుండు. ఈరోజు వాళ్ళకి ప్రజలకు చెప్పిన మళ్ళీ రోడ్ మధ్యలో ఎందుకు ఆగిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది లక్ష్మారెడ్డి ఏం చేస్తుందని చెప్పి. సో ఇప్పుడు మన వెనక ఉన్న ఒక ఫ్యాక్టరీ గురించి కూడా మీరు పోరాటం చేస్తున్నారు. ఏమైంది ఫైనల్గా? నేను ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టినాను గ్రీన్ ట్రిబ్యునల్లో. సంజయ్ ఉపాధ్యాయ అని అందరూ తెలుసు, ఇండియాలో నంబర్ 1 ఆయన అడ్వకేట్ పొల్యూషన్ పైన. కొట్లాడి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతుంది. కొట్లాడినప్పుడల్లా ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు పొల్యూషన్ లేదని చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా నల్లగా ఉంది. ఇక్కడంతా పొల్యూషన్ 5 కిలోమీటర్ వరకు వస్తుంది. నేను ఎన్నిసార్లు పొల్యూషన్ అంటే పొల్యూషన్ లేదంటారు. వాళ్ళు టెస్టింగ్కి ఎట్లా వస్తారు కదా పొల్యూషన్ బోర్డు వాళ్ళు? 3 రోజుల ముందు ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తారు. ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తే వాడు అప్పుడు నీళ్లు కొడతాడు. మొత్తం ఎర్రమట్టి తీసుకొచ్చి మొత్తం ఫ్యాక్టరీలో వేసి అప్పుడు పొల్యూషన్ బోర్డు మంచిగా దర్జాగా వచ్చి పొల్యూషన్ లేదు కదా అంటారు. ఆ రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. మళ్ళీ కోర్టు ఏం నమ్ముతుంది? రిపోర్ట్సే కదా. కాబట్టి అయినా కానీ 1 కిలోమీటర్ దూరంలో కిలోమీటర్ లోపల ఉన్న ఫ్యాక్టరీలన్నీ షిఫ్ట్ కావాలని కొట్లాడితే గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇచ్చింది. రెడ్ జోన్ ఉన్న ఫ్యాక్టరీస్ కిలోమీటర్ లోపల ఉంటే అది నా పైన అనిరుద్ రెడ్డి వర్సెస్ తెలంగాణ పొల్యూషన్ బోర్డు. మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు నారాయణపేట దగ్గర 300 ఎకరాలు వీళ్ళకి అందరికి అలాట్ చేస్తామని చెప్తే ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి సపరేట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉచిత కరెంటు కూడా ఇవ్వాలని చెప్పి కోర్టులు వేస్తున్నారు. ల్యాండే ఫ్రీకి ఇస్తున్నారు, మళ్ళీ వీళ్ళకి ఉచిత కరెంట్ అంట. రైతులకేమో ఇయ్యరు, మళ్ళీ ఇళ్ళకి 200 ఒక బుగ్గ పెట్టుకుంటే 200 రూపాయలు ఈ ఫ్యాక్టరీల కోసము వాళ్ళకి ఉచిత కరెంట్ కావాలని చెప్పి కోర్టులు వేస్తారా? మన ప్రభుత్వం వచ్చిందా ఇవన్నీ మూపించేస్తాను, కాలుష్యం లేని జచ్చలో చూపిస్తాను. సో ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి దశాబ్ద కాలం నుంచి మేము ఇవి చేసినాం అవి చేసినాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్యే కూడా దశాబ్దాలు కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ దశాబ్దిలో ఎన్ని డెవలప్మెంట్ చేసిన నియోజకవర్గం? దశాబ్ది ఉత్సవాలు కాదు, అది వాళ్ళ దగ్గర ఉన్న బీఆర్ఎస్ నాయకులు దాంట్లో కూడా దోచుకొని గొర్రెలు దోచుకొని అందరి దగ్గర పోయి దోచుకొని వాళ్ళు తిని తాగేదానికి దశాబ్ది ఉత్సవాలు. నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను. నేను లక్ష్మారెడ్డిని రమ్మంటున్నాను, నువ్వు రా, దళిత వాడికి వస్తావా, బీసీ వాడికి వస్తావా, ఏ గ్రామానికి వస్తావు నువ్వు ఎంచుకో. నేను ఇప్పుడు పాదయాత్ర ద్వారా వచ్చిన గ్రామాలలో ప్రతి గ్రామాన్ని నువ్వు వస్తావా, నువ్వు పోలీసు వాళ్ళని తీసుకుంటా, నేను ఒక్కనే వస్తా, ఊరంతా తిరుగుదాం. ఇప్పుడు గుండెపట్టుపల్లికి పోయినాం. మేము స్పీచ్ ఇస్తుంటే మహిళలు ఎంతమంది ఏమన్నారు? రేషన్ కార్డు రాలేదన్నారు, డబుల్ బెడ్రూమ్ రాలేదన్నారు. సరే ప్లాట్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 5 లక్షలు లేదా మళ్ళీ 3 లక్షలు అన్నారు. 3 లక్షలు కూడా ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళందరూ మాటలు వింటున్నారు కదా. సరే లక్ష్మారెడ్డిని ఒకటే మాట చెప్తా, ఉద్దండపూర్ గ్రామానికి వెళ్ళి దశాబ్ది ఉత్సవాలు చేసి రమ్మని చెప్పు, ఒక్కనే పోయి రమ్మని. పోలీసు వాళ్ళు లేకుండా ఈ గ్రామానికి ఒక్కనే లక్ష్మారెడ్డిని పోయి బయటికి రమ్మని చెప్పు. ఏ